అర్హులైన వారందరికీ పెన్షన్ అందిస్తామని కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరి రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారులు మహమ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. కొంతమూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించే కార్యక్రమంలో వారు పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా దివ్యాంగుల నకిలీ సర్టిఫికెట్లు పుట్టించి అనర్హులు చాలా మంది పెన్షన్ పొందుతున్నారని వారందరినీ రీవెరిఫికేషన్ చేసి అనర్హుల్ని తొలగించి అర్హులకు ఇచ్చేందుకు ప్రక్రియ ప్రారంభించామని తెలియజేశారు. గ్రామ పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ సుబాన్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, సొసైటీ చైర్మన్ అడ్డాల శ్రీను, డైరెక్టర్ యమన నారాయణ గౌడ్, ఉండవల్లి బంగారాజు, తాడేపల్లి నాగరాజు, షేక్ కాసిం, ఉమర్, పాలడుగుల శ్రీనివాస్, గోక శ్రీను, దండమూడి శ్రీహరి, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. దొంగగారు బొమ్మ ఉండదు.